నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లులు ఏదైనా సరే బాదుడే బాదుడు బాదుడే బాదుడు అని ఒక స్లోగన్ తీసుకుని ప్రచారం చేశారు. ప్రజలు అది నమ్మారు. నిజమేనేమో, నిత్యావసర వస్తువులు తగ్గిపోయినాయి, పెరిగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువులు అన్నీ తగ్గిపోతాయి, కరెంటు బిల్లులు తగ్గిపోతాయి. ఉచిత కరెంటు బిల్లులు తగ్గడం కాదు, ఉచిత కరెంటు ఇస్తారు, ఉచిత వాటరు అన్నీ భావించి నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 6 హామీలను పక్కన పెట్టేసి 6 నెలలు పూర్తయిందో లేదో బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజలనే బాదుడే బాదుడు కార్యక్రమం చేయలేదు. ప్రజలకు ఎంతసేపు మేలు చేయాలి, ప్రజలకు ఏ విధంగా సౌఖ్యంగా ఉంటుంది, ఏది మేలు చేస్తుందో ఆలోచించారు. ప్రజల క్షేమం కోసం ఆలోచించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు అంటే ఆయన అధికారంలోకి వస్తే ప్రజలను ఎలా బాధాలని ఆలోచించారేమో, అందుకే ఆ స్లోగన్ ఆయన తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఏమైనా నిత్యావసర వస్తువులు, వంట నూనె తగ్గిందా? కూరగాయల రేట్లు తగ్గినాయా? మరి పప్పులు, ఉప్పులు రేట్లు తగ్గినాయా? ఏవీ తగ్గలేదు, అన్నీ పెరుగుతూ పోతున్నాయి, కంట్రోల్ లేదు. అదే సమయంలో ఇప్పుడు ఏమైంది? కరెంటు బిల్లులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ₹10 పావలో పెంచితే దాని మీద గోలగోల చేసేవారు. ఇప్పుడు కరెంటు బిల్లులు ఎట్లా ఉంది అంటే, ప్రజలకు ఎలా ఉందంటే, ఇప్పుడు బాదుడే బాదుడు, బాబుగారు బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజలకు చాలా హాయిగా ఉన్నట్టుంది. అందుకే హాయిగా ప్రజలు ఎక్కడ మాట్లాడట్లేదు దీని గురించి. ఈ కరెంటు బిల్లులు పెంచితే, ఛార్జీలు పెంచితే ఏ పేపర్ రాయట్లేదు. పేపర్లు అంటే ఏంటి? న్యూస్ పేపర్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు ఇబ్బంది కలిగించేది, ప్రజలను కష్టపెట్టి ఏ కార్యక్రమం ఏదైనా సరే విమర్శ చేయాలి, కామెంట్ చేయాలి, తప్పకుండా ఆ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలి. ఆ కార్యక్రమం ఏ పేపరు, ఏ న్యూస్ ఛానల్ చేయట్లేదు. పేపర్లన్నీ రెండుగా విడిపోయినాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ప్రజల క్షేమం కోసమే అంటారు. అంటే ఇప్పుడు ఏంటి? సంపద సృష్టి కోసము, ప్రజలు భావితరాలకు సంపద సృష్టి చేయటం కోసము బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రికల్ బిల్లును పెంచుతున్నారు. మళ్ళీ రాష్ట్రమంతా టోల్ గేట్లు, అది కూడా సంపద సృష్టి. ఈ ఉచిత ఇసుక పేరుతో బాదుడే బాదుడు, అన్నీ బాదుడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిని నిరసన తెలియజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కడప వెళ్తే ప్రజలు నిరాజనం పలుకుతున్నారు. ఆయన మీద ప్రజలకు ఎంత అభిమానం ఉందో ఇప్పుడు తెలుస్తుంది. ప్రజలు ఏం తప్పు చేశారో తెలుసుకున్నారు. 6 నెలల్లోనే 6 నెలలు ఎందుకంటే 1 నెలలోనే తెలుసుకున్నట్టున్నారు ఎంత తప్పు చేశామో. జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకుండా కూటమి పార్టీలకు ఓటేసి ఎంత తప్పు చేశామో అనేది తెలుసుకున్నారు. అందుకే కడపలోకి వెళ్ళగానే, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళగానే రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి అభిమాని జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని, ఆయనతో సెల్ఫీ దిగాలని ఎంత ఆరాటపడుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. అది ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుడికి అసత్యాలతో పరిపాలన చేసేటువంటి, వాస్తవాలను దాచిపెట్టి అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టి పాలన చేయాలనే నాయకుడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఆ విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు 6,000 కోట్ల పైగా 6,072.8 కోట్లు, 86 కోట్ల రూపాయలను కరెంట్ ఛార్జీలను, అదనపు ఛార్జీలు వేశారు. రేపు వచ్చే జనవరి నుంచి అదనంగా మళ్ళీ ఎంత వస్తుంది? 9,412.50 కోట్లు బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే చూడండి, ఇప్పుడు నుంచి వచ్చే జనవరి నుంచి పండగ కానుక ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు, సంపద సృష్టి కోసం బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మీ మీద విధిస్తున్నటువంటి అదనపు ఛార్జీలు 9,412.5 కోట్లను విధిస్తున్నారు. సంపద సృష్టి కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం మీరు హాయిగా ఆనందంగా ఆ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని భరించండి, నవ్వుతూ కట్టండి అని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎంత హాయిగా ఉంది కదా ప్రజలకు. ఇప్పుడు 6 హామీలను మాట దేవుడెరుగు, సంపద సృష్టి దేవుడెరుగు. సంపద సృష్టి అంటున్నారు, సంపద సృష్టిస్తారో లేదో తెలియదు. కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సంపదను కాపాడితే చాలు ఈ కూటమి ప్రభుత్వం.
2040 అంటున్నారు. 2040కి అయితే అంతవరకు ఇదే ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ను మర్చిపోవడమే, మనం ఇంకా శాశ్వతంగా మర్చిపోవడమే. సోమాలియా కంటే గొప్ప స్థానంలోకి వెళ్ళిపోతాం మనం. అంతకంటే ఘోరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆదాయం ఆల్రెడీ కోల్పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైం నుంచి 2 సంవత్సరాలు కరోనా ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపారు కాబట్టి ఆదాయంలో అభివృద్ధిని సాధించింది. ఆయన పరిపాలనలో వచ్చినటువంటి ఆదాయానికి మించి ఆదాయాన్ని సృష్టి చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాగ్ నివేదిక ఇచ్చిందంట, ప్రజాశక్తి పార్టీలో వచ్చింది. అన్ని ఆదాయాలు కోల్పోతుంది. ఒకే ఒక్కటి మాత్రం బడ్జెట్లో ఉన్నటువంటి కేటాయింపులో ఒకే ఒక్కటి మాత్రం కరెక్ట్గా అమలు చేశారంట. అది ఏంటంటే అప్పులు ఎన్ని వేల కోట్లు తీసుకురావాలని బడ్జెట్లో చూపించారో అన్ని వేల కోట్ల కంటే ఎక్కువ అప్పులు చేసేటువంటి అవకాశం ఉందంట. మార్చి 31 వరకు, 2025 మార్చి 31 వరకు అప్పులలో మాత్రము అభివృద్ధి సూచన కల్పిస్తుందంట. మిగిలినటువంటి ఆదాయాలన్నీ పడిపోతూ వస్తున్నాయి భారీగా. మామూలుగా కాదు, కొద్ది స్థాయి 1% 2% కాదు, భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోయింది ఆంధ్రప్రదేశ్. జిఎస్టీ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, రిజిస్ట్రేషన్ శాఖ కానీ అన్ని శాఖలు కూడా ఆదాయాలను కోల్పోయినాయి. మరి సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి గారు ఆదాయాన్ని ఎందుకు సృష్టించలేకపోయారు? ఆదాయ మార్గాలను ఎందుకు అన్వేషించలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయాన్ని ఎంతైతే సంపాదించారో అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాలి కదా. మరి ఎందుకు ఆదాయాన్ని కోల్పోయింది? ఎవరు నిజమైనటువంటి ఇప్పుడు సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ప్రజాశక్తి పేపర్ చదివితే తెలుస్తుంది. ఇప్పుడు ఆదాయాన్ని పెంచుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆదాయాన్ని కోల్పోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడూ చూడలేదని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయనకి అసలు పరిపాలన మీద అవగాహన ఉందో లేదో మనకు తెలియదు, కానీ ప్రజాశక్తి పేపర్ ఒకసారి చూడండి. బడ్జెట్లో మీరు కేటాయించిన కేటాయింపులు లక్ష్యాలను సాధించలేకపోయినటువంటి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అని ప్రజాశక్తి రాసింది, కాగ్ ఇచ్చిందట. మరి సంపద ఎలా సృష్టిస్తారు? ఆదాయాన్ని కోల్పోతే, సంపదలను కోల్పోతే, ఆస్తులను కోల్పోతే ఎట్లా ఉంటుంది? 60,000 కోట్ల పైగా అప్పులు చేసి ఎక్కడ పెడుతున్నారు? 6 హామీల కోసం, ప్రజల కోసం కాకుండా అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం చేస్తున్నారు. అక్కడేమో సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నారు. ఎక్కడ అప్పులు చేయకుండా కానీ అమరావతిని నిర్మించి చూపిస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అక్కడ ఏమైంది? అప్పులను తీసుకొచ్చి ఇప్పుడు 30,000 కోట్లకు పైగా అప్పులు తెస్తున్నారంట. ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, నాబార్డు నుంచి కొన్ని, జపాన్ నుంచి కొన్ని తీసుకొచ్చి మొత్తం 30,000 కోట్లు అమరావతిలో ఖర్చు పెడుతున్నారు. కనీసం అంటే 50 నుంచి 60,000 కోట్లు అమరావతిలో ఖర్చు పెడితే రాజధాని నిర్మాణం అయిపోతుంది. అయిన తర్వాత మరి ఆ అప్పునంతా ఎవరు తీర్చాలి? ఎన్ని సంవత్సరాల వరకు తీరుస్తారు? అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ అప్పులు తీర్చడానికే సరిపోతే మరి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆదాయ మార్గాలు ఎలా పెరుగుతాయి చూడాలి. అంటే ఆలోచించి చేస్తున్నారా? రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారా? ఏదో ప్రిస్టేజ్ కోసమే చేస్తున్నారా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇంకెవరేం చేయలేరు. మరిన్ని వార్తా విశ్లేషణతో SR9 టీవీ తెలుగు.